చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం నంబర్ సిస్టంపై కొన్ని సమ్స్ షార్ట్కట్లో ఎలా చేయాలో చూద్దాము. అందులో ఫస్ట్ సమ్ వచ్చేసరికి 0.02 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 0.002 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉంటాయో స్క్వేర్ చేసిన తర్వాత దానికి డబుల్ అనేవి పాయింట్ తర్వాత వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం స్క్వేర్ చేస్తే అక్కడ తర్వాత పాయింట్ తర్వాత 4 వాల్యూస్ వస్తున్నాయి. అంటే 0.0004 డివైడెడ్ బై ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ చేస్తే మనకి పాయింట్ తర్వాత 6 వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే డబుల్ అవుతాయి కాబట్టి 0.00002 స్క్వేర్ కాబట్టి 4 వస్తుంది. 4 పైన పాయింట్ తర్వాత 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కింద 4 జీరోస్ వేసుకోవాలి. నెక్స్ట్ కింద 6 పాయింట్ తర్వాత 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి పైన 6 జీరోస్ రాసుకోవాలి. ఇంకా మన పాయింట్ అనేది కౌంటబుల్ అవ్వదు. పాయింట్ ముందు జీరోస్ అన్నీ పోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి పై దాంట్లో కూడా 4 జీరోస్ కొట్టేస్తాము. 410 అంటే పైన ఎన్ని జీరోస్ మిగిలే 2 జీరోస్ అంటే 100 మన ఆన్సర్ అవుతుంది. ఇలా కాకుండా మనం షార్ట్ కట్లు ఎలా చేయాలంటే పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్ ఉన్నాయంటే కిందన 3 వాల్యూస్ ఉంటే పైన 6 జీరోస్ యాడ్ చేసుకోవాలి. పైన 2 ఉన్నాయి కాబట్టి కింద 4 వేసుకోవాలి డబుల్ చేసుకున్నప్పుడు. అంటే ఇక్కడికన్నా ఇక్కడ ఎన్ని జీరోస్ ఎక్స్ట్రా ఉన్నాయి 2 జీరోస్ అంటే మన ఆన్సర్ అనేది 100 అయిపోతుంది డైరెక్ట్గా. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇలాంటి సమ్స్ చూసినప్పుడు చాలామంది స్కిప్ చేస్తారు. అలా స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది మనం ఏం చేస్తాం కామన్ తీసుకుంటాము. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 రాసుకుంటాం. సో ఇప్పుడు మనకి 4ని 2 స్క్వేర్ కింద రాసుకోగలం కదా. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే దీని వాల్యూ ఇప్పుడు ఎక్స్ ఇంటూ 2 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్ స్క్వేర్కి రూట్కి పోతుంది. ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 2x అవుతుంది. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 121% ఈజ్ అన్నాడు. ఇలా చూసినప్పుడు చాలామంది ఇది 11% అని రాస్తారు. సో అది 100% తప్పు. పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 121 పర్సెంటేజ్ పోవడానికి బై 100 రాసుకుంటాం. నెక్స్ట్ 121 అంటే 11 స్క్వేర్, 100 అంటే 10 స్క్వేర్ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్కి రూట్కి పోతుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 1.1 వాల్యూ అవుతుంది. లేదు అంటే పర్సెంటేజ్లో అడిగితే మళ్ళీ దీన్ని పర్సెంటేజ్ పోవడానికి అయితే బై 100 చేస్తాం, పర్సెంటేజ్లో రావడానికి అయితే ఇంటూ 100 చేయాలి. 10/100 0 క్యాన్సిల్ అయిపోతే దీని వాల్యూ అనేది 110% అవుతుంది. పర్సెంటేజ్లో అయితే ఆన్సర్ 110, వాల్యూస్లో అయితే 1.1 అవుతుంది. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి 150% ఆఫ్ 10% ఆఫ్ 300 ఈజ్ అన్నాడు. ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనం చాలామంది ఫ్రాక్షన్స్గా రాయడము వాటిని క్యాన్సిలేషన్ చేయడం చేస్తాం. అలా కాకుండా పర్సెంటేజ్ పోవడానికి ఎన్ని కావాలి కిందని 100 కావాలి. ఇక్కడ కూడా సేమ్ 100 అంటే మనకి కింద ఎన్ని జీరోస్ వస్తాయి 4 జీరోస్ వస్తాయి. ఇక్కడ 2 జీరోస్ 2 జీరోస్ 2 జీరోస్ అంటే ఇక్కడ పర్సెంటేజ్ వాల్యూస్ అనేవి పోయాయి. 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 15 45. మన ఆన్సర్ 45. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సమ్కి ఆప్షన్స్ ఎందుకు ఇచ్చానంటే చాలామంది √4 ప్లస్ √9 వాల్యూ ఈజ్ అన్నాడు. ఇలా చూసిన వెంటనే 4 + 9 13 రెండింటికి రూట్ కామన్ ఉంది కదనేసి చాలామంది √13 పెడతారు. ఇది 100% తప్పు. ఎందుకంటే రెండింటికి రూట్ విడివిడిగా ఉన్నప్పుడు రెండు ఇండివిజువల్గా చేసిన తర్వాత మాత్రం కలపాలి. √4 అంటే దీని వాల్యూ 2, √3 అంటే దీని వాల్యూ 3, 2 + 3 వాల్యూ 5. మనకు ఆప్షన్లో 5 లేదు కాబట్టి రూట్ చేసినప్పుడు దీన్ని స్క్వేర్ చేసుకుంటాం. 5 అంటే √25 అవుతుంది. 5 స్క్వేర్ వాల్యూ 25 కాబట్టి అప్పుడు మన ఆన్సర్ 25 అవుతుంది. సరికి 59.62% ఆఫ్ 40,000 ఈజ్ అన్నాడు.
ఇలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఇక్కడ 40,000 ఉంది, ఇక్కడ చాలా పాయింట్స్లో ఉంది, వాల్యూస్ మనకు రాదని వదిలేయకూడదు ఎప్పుడు కూడా. ఇలా ఇచ్చిన సమ్స్ ఎప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2 వాల్యూస్. అంటే మనం యంత్రాలు బై 100 రాసుకుంటే ఇక్కడ పాయింట్స్ అనేవి పోతాయి. పర్సెంటేజ్ పోవడానికి ఇంకో మనకు 2 zeros కావాలి, అంటే కింద 4 zeros వస్తాయి. పైన ఆల్రెడీ మనం 4 zeros ఉన్నాయి కాబట్టి అయిపోతుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 5962 ఇంటూ 4 ఈక్వల్ టు ఎంత వస్తుందో మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. దీని వాల్యూ 23848 వస్తుంది. ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది? 23848. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ 7 సమ్ 8 సమ్ రెండు కూడా చూడడానికి ఒకేలా ఉన్నాయి, కానీ సింబల్స్ అనేవి ఇంటూ డివిజన్ ఇంటూ జస్ట్ ప్లేసెస్ మాత్రమే మారాయి. చాలా మంది ఇలా ఉన్నప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఫస్ట్ బాడమస్ రూల్ ప్రకారము ఈ రెండిట్లో ఏది ముందు వస్తే అదే చేయాలి. ఫస్ట్ ఏం వస్తే మనకి డివిజన్ వస్తుంది, అంటే దీని వాల్యూ 100 ఇంటూ 4/100. 4 1 0 4 25 0, అంటే దీని వాల్యూ 100 ఇంటూ 1/25. 25 1 0 25 4 0, అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది? ఇక్కడికి 4 అవుతుంది. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి ఫస్ట్ కూడా సేమ్ ఇందులో డివిజన్ చేయాలి. ఇక్కడ ఇంటూ మళ్ళీ లాస్ట్ నుంచి వచ్చాం కదా, లాస్ట్ నుంచి వచ్చాము ఆన్సర్ పోతుంది. 100/4 ఇంటూ 100. 4 1 0 4 25 0. 25 ఇంటూ 100 మనకి 2500 అవుతుంది. రెండు సేమ్ అయినప్పటికీ ఇక్కడ ఆన్సర్ 4 వచ్చింది, ఇక్కడ 2500 వచ్చింది. రెండింటికి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న సింబల్స్ అనేవి బాడమస్ రూల్ ప్రకారం ఈ సమ్ చూసేసరికి చాలామంది భయపడతారు. అలా ఏం భయపడకుండా చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ పవర్లో ఎంత ఉంది? మనకి 4 ఉంది, రూట్ లోపల 81 ఉంది. ఫస్ట్ దీన్ని 4ని 2 ఇంటూ 2 కింద రాసుకున్నాం అనుకో, అంటే దీని పవర్లో స్క్వేర్ ఇంటూ స్క్వేరే కదా అవుతుంది. కాబట్టి ఒక స్క్వేర్కి ఒక రూట్కి, ఒక స్క్వేర్కి ఒక రూట్కి పోతుంది. అంటే ఇక్కడ మనకి మిగిలేది √81. 81ని మనము 3/4 కింద రాసుకోవచ్చు, లేదా 9 స్క్వేర్ కింద అయినా రాసుకోవచ్చు. ఫస్ట్ 9 స్క్వేర్ కింద రాసుకోండి, రూట్ స్క్వేర్కి రూట్కి పోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 3 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్కి రూట్కి పోతుంది. మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి 8⁵ ఇంటూ 8⁵ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ రెండు కూడా చూడడానికి ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడైనా బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని మనము కలుపుకుంటాం. ఇది a⁴m ఇంటూ a⁴n అయితే a⁴m+n అవుతుంది. సో ఈ రెండు ఇప్పుడు మనకి ప్లస్ అవుతాయి. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి ఒక బేస్ రాసుకుంటాం. 5 + 5 వాల్యూ 10 అవుతుంది. ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి a⁴m హోల్⁴n అన్నాడు. a⁴m హోల్⁴n అన్నాడు. ఇలా ఎప్పుడన్నా ఉన్నప్పుడు a⁴m ఇంటూ n అవుతుంది. m ఇంటూ n అంటే 8⁵m ఇంటూ n. సో ఇలా ఉన్నప్పుడు 8 ఈక్వల్ టు ఇక్కడ 5 ఇంటూ 5 అవుతుంది. 8⁵5 5 0 25. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి దీన్ని చూసి చాలామంది భయపడతారు, దేన్ని ఎలా రాసుకోవాలి కనిసి. ఎటువంటి ఇబ్బంది కూడా అవసరం లేదు. ఫస్ట్ 16 రాసుకుంటాం. డివిజన్ అనేది ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది, ఫ్రాక్షన్ రివర్స్ అయితే ఇంటూ అవుతుంది 5/2. ఇక్కడ ఫ్రాక్షన్ రివర్స్ అయితే ఇంటూ అవుతుంది 5/2. ఇక్కడ ఫ్రాక్షన్ కూడా సేమ్ అంతే 5/2. 2 2 0 4 4 2 0 8. సో ఇప్పుడు 8కి 8 2 0 పోతుంది. 5 5 0 25. 25 5 0 125. 125 2 0 250. మన ఆన్సర్ అనేది 250 అవుతుంది.